సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ నిలిచిపోయింది. సర్కార్ సాయానికి నెలల తరబడి లబ్ధిదారులు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఎన్నికల కోడ్తో సీఆర్ఎంఎఫ్ చెక్కుల పంపిణీకి గతంలోనే బ్రేక్ పడింది. రాష్ట్ర వ్యాప్తంగా 40,000కు పైగా అప్లికేషన్స్ పెండింగ్ లో ఉన్నాయి. చెక్కుల పంపిణీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు రాష్ట్ర ప్రభుత్వం. సీఎంఆర్ఎఫ్ పంపిణీలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. వ్యవహారంపై విచారణకు ఆదేశించే యోచనలో ఉంది ప్రభుత్వం. స్పెషల్ కరెస్పాండెంట్ ప్రభాకర్ లైవ్ లో ఉన్నారు మరిన్ని డీటెయిల్స్ తో. సో లబ్ధిదారుల ఎదురు చూపులకు ఫుల్ స్టాప్ ఎప్పుడు విచారణకు ఆదేశించే అవకాశం ఉందని తెలుస్తోంది. అది ఎప్పుడు జరగచ్చు ప్రభాకర్? రైట్, అంటే కొంతకాలంగా కూడా సీఎంఆర్ఎఫ్ చెక్కులకు సంబంధించి బ్రేక్ అయితే పడింది. గత ప్రభుత్వంలో ఉన్న ప్రిపేర్ అయిన 30,000 చెక్కులతో పాటు ఇప్పుడు డిసెంబర్ 7 తర్వాత వచ్చిన మరో 40,000 చెక్కులు ఇవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. కాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎంఆర్ఎఫ్ పైన విజిలెన్స్ ఎంక్వైరీ కానీ సిఐడి ఎంక్వైరీ కానీ చేయించాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో చాలా హాస్పిటల్స్ ఫేక్ బిల్స్ ద్వారా చాలా వరకు సీఎంఆర్ఎఫ్ నిధులను దారి మళ్లించినట్టుగా దాన్ని స్కామ్ చేసినట్టుగా అయితే ప్రభుత్వం గుర్తించింది. సో ఈ నేపథ్యంలోనే సీఎంఆర్ఎఫ్ చెక్కులు సీఎంఆర్ఎఫ్ ఫండ్స్కు సంబంధించి విచారణ చేపట్టాల్సి ఉంది అనేది అయితే ప్రభుత్వం చెప్తుంది. గతంలో రేవంత్ రివ్యూలో కూడా చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి చాలా కీలకంగా చెప్పారు. ఈ సీఎంఆర్ఎఫ్ కానీ మిగతా పథకాలకు సంబంధించి కానీ ప్రతి దానిపైన తరోగా ఎంక్వైరీ చేసిన తర్వాతనే అమలుకు వెళ్తామని చెప్పారు. సో దాంట్లో భాగంగానే ఒక 1-2 months లేట్ అయినా పర్లేదు, పూర్తి స్థాయి విచారణ తర్వాత మాత్రమే చెక్కుల పంపిణీకి వెళ్తామనే యోచనలో ప్రభుత్వమైన ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో సీఎంఆర్ఎఫ్కి సంబంధించి సీఎంఆర్ఎఫ్లో ఇప్పటికే ఈ 70,000 చెక్కులు ప్రిపేర్ అయి ఉన్నాయి. సో దీనికి సంబంధించి వీటన్నిటిని మళ్ళీ ఒకసారి రీవెరిఫికేషన్ చేయాల్సిందిగా అధికారులను ప్రభుత్వం ఆదేశించినట్టుగా తెలుస్తుంది. సో రీవెరిఫికేషన్ అనంతరం అన్ని చెక్కులను పంపిణీ చేయడానికి రెడీ అవుతున్నారు. సో మొదటగా విచారణ అయితే కీలకంగా మారింది. ఈ విచారణలో ఏ అధికారులు ఉన్నారు, ఏ హాస్పిటల్స్ ఉన్నాయి. గతంలో తెలంగాణలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పడిన కొత్తలో చేశారు. 2015లో సిఐడి ఎంక్వైరీకి ఇచ్చారు. సో ఇప్పుడు విజిలెన్స్కి వెళ్తారా, సిఐడికి వెళ్తారా? సో ఈ చెక్కుల పంపిణీ ఎప్పుడు అనేది అయితే ప్రభుత్వం ఒక 2-3 రోజుల్లో క్లారిటీకి అయితే రానుంది. రైట్ ప్రభాకర్.